బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 21 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. తెలంగాణలో వర్షాలు మరోసారి జోరందుకున్నాయి. రాష్ట్రంలోని 21 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా రానున్నటువంటి 2 రోజుల్లో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ తో పాటు ఇటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు కూడా హెచ్చరించారు. అయితే రుతుపవన ద్రోణి ఈ నేడు సగటు సముద్ర మట్టం వద్ద అమృత్సర్ తో పాటు ఇటు నజీబాబాద్, హర్దోయ్, ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలపై ఉన్నటువంటి అల్పపీడన కేంద్రం జంషెడ్పూర్, దిగాల మీదుగా ప్రయాణించి అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నట్టుగా ఈ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండడంతో సముద్రం దానికి ఆనుకొని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతం, అలాగే ఉత్తరప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై కూర్చున్నటువంటి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం మీద తీరాలు ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంలో విలీనమై ఉన్నటువంటి కారణంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, నేడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా తెలిపింది. అయితే రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతోటి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కలిగినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ వర్ష సూచన ఉన్నట్టుగా సూచించింది. పలు చోట్ల ఉరుముల మెరుపులతోటి కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉండగా ఇటు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 26 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండగా రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు గోదావరి పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇటు చేపల వేటకు వెళ్లే వారు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు, ఇటు నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పలు సూచనలు కూడా జారీ చేసింది. థాంక్యూ నరేష్.